మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. బ్రేకింగ్ న్యూస్. నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠా రెచ్చిపోయింది. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించిన మహిళా కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది. నిర్మల్ జిల్లాకు చెందిన ఒక ముఠా కారులో భారీగా గంజాయిని తరలిస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎక్సైజ్ సిఐ స్వప్న ఆధ్వర్యంలో పోలీసులు నిజామాబాద్ శివార్లోని మాధవ్ నగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో నిఘా పెట్టారు. పక్కా సమాచారం ప్రకారం అనుమానాస్పదంగా వస్తున్న కారును గుర్తించి వారిని అడ్డుకునేందుకు మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ముందుకు వెళ్లారు. పోలీసులను చూసి భయపడిన నిందితులు తప్పించుకోవాలనే ఉద్దేశంతో కారును వేగంగా ముందుకు పోనిచ్చారు. ఈ క్రమంలో కారుకు అడ్డుగా నిలిచిన సౌమ్యను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన తోటి సిబ్బంది వెంటనే ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కానిస్టేబుల్ ను ఢీకొట్టిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించిన ఇద్దరు ముఠా సభ్యులు మహమ్మద్ సఫీయుద్దీన్, సయ్యద్ సోహెల్ ను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్, అయితే కానిస్టేబుల్ సౌమ్యాని కూడా వారు ఢీకొట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సౌమ్య పరిస్థితి ఎలా ఉంది, అలానే వారికి కౌన్సిలింగ్ ఏమైనా ఇస్తున్నారా? నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠా రెచ్చిపోయింది. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించిన మహిళా కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి చంపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనం మహిళా కానిస్టేబుల్ సౌమ్య విజువల్ ని కూడా బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం, అలానే కారును కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రైట్ రాజేష్, ప్రస్తుతం కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి ఎలా ఉంది, అలానే ఆ ఢీకొట్టిన గంజాయి తీసుకున్న వారి ఇద్దరు గురించి కూడా వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారా పోలీసులు? అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నగరంలో నగర శివారులో గంజాయి గ్యాంగ్ హల్చల్ చేసిందని చెప్పుకోవచ్చు. నేరస్తులను పట్టుకునేందుకు వచ్చిన ఎక్సైజ్ సిబ్బందిపై కారుతో ఢీ కొట్టారు. దీంతో ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన కలకలం రేపింది. నిజామాబాద్ లోని మాదానగర్ ప్రాంతంలో గంజాయి బ్యాచ్ తిరుగుతున్నట్టుగా ఎక్సైజ్ సిఐ స్వప్నకు సమాచారం వచ్చింది. దీంతో ఆమె టీంతో పూర్తిగా ఏదైతే మాదానగర్ ప్రాంతంలో సుమారు 12 మందితో గస్తీ నిర్వహించారు. నిర్మల్ జిల్లా బుధవార్పేట, అలాగే వైఎస్ఆర్ కాలనీకి చెందిన సఫీయుద్దీన్, అలాగే సయ్యద్ సోహెల్ నిందితులు ఇద్దరు గుర్తించారు. ఈ నేపథ్యంలో కారులో గంజాయి తరలిస్తుండగా వాళ్ళ సమాచారం వచ్చింది. వాళ్ళు నిజామాబాద్ నుంచి పారిపోతుండగా సమాచారం రావడంతో ఎక్సైజ్ సిఐ స్వప్నతో టీం ఏర్పడ్డారు. ఈ నేపథ్యంలో నిందితుల సమాచారంతో రోడ్ వాచ్ చేస్తున్న ఎక్సైజ్ సిబ్బందిపై ఎవరైతే నిందితులు ఇద్దరు కూడా కారుతో ఢీకొట్టడం జరిగింది. ఈ ఘటనలో సిఐతో పాటు అక్కడ పక్కనే ఉన్న సౌమ్య కానిస్టేబుల్ ఇటీవల 2004 సంవత్సరంలో బ్యాచ్మేట్. ఆమె చిన్న వయసులో ఏదైతే గంజాయి బ్యాచ్ కోసం గస్తీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆమెపై ఢీకొట్టడం జరిగింది. ఆమెకు తీవ్ర గాయాలే, ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇప్పటికే ఆమె శరీరంలో 2 అవయవాలు కూడా తీసేట్లుగా వైద్యులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. పోలీసులపై కారుతో గంజాయి బ్యాచ్ ఢీకొట్టిన ఘటనలో ఇప్పటివరకే కేసు నమోదు చేసుకుని సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో నిందితులు పరారులో ఉన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సౌమ్య ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పరిస్థితి విషమంగా ఉందని చెప్పి వైద్యులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే రాజేష్, అసలు గంజాయి తీసుకుని ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నారు? మొత్తం ఇద్దరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? అంటే గాంజా బ్యాచ్ కు సంబంధించి వీరిద్దరు కూడా నిర్మల్ జిల్లాకు చెందిన వ్యక్తులు. వీళ్ళు నిర్మల్ జిల్లా నుంచి నిజామాబాద్ మీదుగా మాదానగర్ ప్రాంతంలో వెళ్తుండగా సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో వారు నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా గస్తీ నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా సుమారు 12 నుంచి 15 మంది ఆయా ప్రాంతం నుంచి సుమారు 2 కిలోమీటర్ల మేర అక్కడక్కడ ఇద్దరు గస్తీ నిర్వహించారు. కారుని గుర్తించినప్పటికీ కారును వెంబడిస్తూ పట్టుకునే క్రమంలో వాళ్ళు గంజాయి బ్యాచ్ కాబట్టి గంజాయి మత్తులు ఉన్నారో తెలియదు, కానీ ఎవరైతే ఇద్దరు నిందితులు ఉన్నారో ఇద్దరు మాత్రం ఇంకెవరున్నారో తెలియదు.
దానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే గంజాయి బ్యాచ్ పోలీసులపై ఢీ కొట్టడంతో ప్రస్తుతం సౌమ్య కానిస్టేబుల్ పరిస్థితి సీరియస్ ఉంది, విషమంగా ఉంది. ఆ పోలీసులు అయితే కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నారు ఎవరైతే కానిస్టేబుల్ సౌమ్య ఉందో ఆరోగ్యం కుదుట పడాలని చెప్పి అటు సిబ్బంది అటు కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.